హలో అండి, వెల్కమ్ టు రాణి కిచెన్ రెసిపీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండి ఫ్రై. ఇది కొంచెం టైం పడుతుందండి, బట్ ఒకసారి మీరు చేశారంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఈ రెసిపీ అయిపోతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది. ఒక బెండకాయ మాత్రం కావాలి. నేను ఇక్కడ బెండకాయలు 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg తీసుకొని చేశాను. ఇలా చేశారనుకోండి, మీరు రసంలోకి ఇది రైస్ కాంబినేషన్ బాగుంటుందండి. సో ఇది ఎలా చేయాలో దీని ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం రండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కాస్త కరివేపాకు. బెండకాయల్ని ఫస్ట్ పైన కింద కట్ చేసుకుందాము ఇలా. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు. ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి చిన్నగా కట్ చేసామనుకోండి, ఆయిల్లో వేసి ఫ్రై అయిపోయాక ఇది చాలా చిన్నగా అయిపోతుంది. సో కొంచెం పెద్దగా ఉంచుకొని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి. మంచి స్నాక్ లాగా అనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఫుడ్లో తినడానికి కూడా బాగుంటుంది. ఈ సైజులో కట్ చేసుకున్నారనుకోండి మీకు సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై అయ్యాక కూడా మీకు అది ఏమంటారు, దగ్గరకు అయిపోతుంది కదా, అలా ఏమవ్వకుండా ఉంటుంది. ఈ సైజులో మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేదానికి పెట్టేశానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న మన బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఆయిల్లోకి వేసేసుకుందాం. వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ చాలా హీట్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా వేసాను. నేను ఆయిల్లో బెండకాయలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు హై చేశాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేస్తే బెండకాయలు హీట్ అయిపోతుంది. బెండకాయలు హీట్ అయ్యాక మనం అప్పుడు సిమ్లో పెట్టేసి దాన్ని కుక్ చేసుకోవాలండి. అది కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, మనకి ఎక్కువ టైం పట్టేది ఈ ఫ్రై అవ్వడానికి మాత్రమే. ఇది ఒకసారి ఫ్రై అయిపోయింది అనుకోండి, ఎక్కువ ఏం టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఓకే, స్టవ్ని మీడియంలో పెట్టుకొని మగ్గించుకుందాము. మీరు ఒక 3 మినిట్స్కి 4 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసినా సరిపోతుంది. అది కూడా ఎందుకంటే కింద ఉన్నవి కుక్ అయిపోయి పైన ఉండేటివి కుక్ అవ్వవు కదా, అందుకని చెప్పి పైకి కిందికి అనడానికి మాత్రమే మీరు ఇలా అనేసుకోండి. ఓకే, బెండకాయలు ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయండి. మనకి సగం వరకు కుక్ అయిపోయాయి. ఇంకా ఒక 80% కుక్ అయ్యాక మనము స్టవ్ని హైలో పెట్టేసుకొని ఇవి క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. మరీ క్రిస్పీ అవ్వకూడదు, అట్లా అని మరీ సాఫ్ట్ ఉండకూడదు.
అట్లా ఫ్రై చేసుకుందాం. అది హైలో పెట్టేసి మీరు ఒక 3 to 4 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఫ్రై అయిపోతాయి అవి. ఓకే, అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా పెట్టేసుకుని తర్వాత హైలో చేసుకోవాలి స్టవ్ అని చెప్పేసి ఇప్పుడు నేను హై చేశానండి స్టవ్ని. ఇది కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అవుతుంది. అండ్ పైనది కిందికి పైకి వేస్తూ వెళ్తూ ఉంటే తొందరగా కుక్ అవుతాయండి. లేకపోతే ఒక సైడ్ కుక్ అవుతాయి, ఒక సైడ్ కుక్ అవ్వవు. కింద ఉన్నవి కుక్ అవుతాయి, పైన ఉన్నవి కుక్ అవ్వవు. అట్లా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లోపల కొంచెం సాఫ్ట్ ఉంటుంది, పైన మాత్రం క్రిస్పీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. 5 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకుందాము. మనకి గ్రీన్ చిల్లీస్ వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని ఇంత పెట్టేసుకుందాము. దాన్ని ఇంకా మధ్యలోకి అవసరం లేదండి, పొడుగా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4-5 పచ్చిమిర్చీలు మాత్రమే వాడుతున్నాను. మిగతాది నేను కారం పొడి వేస్తానండి. మీకు ఒకవేళ మిర్చి వద్దు, పచ్చిమిర్చి వేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మొత్తం కారం పొడి అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మాత్రం పచ్చిమిర్చి ప్లస్ మన ఉల్లిగడ్డ ఒకటి వేసుకుంటున్నాను, సో దట్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇది రఫ్గా చాప్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. మరి చిన్నగానే చాప్ చేయాలని ఏం లేదు, రఫ్గా కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పడుతుందండి. పోపు దినుసులు వేసుకుందాం ఫస్ట్. ఇందులో నేను మినపప్పు, జీలకర్ర, ఆవాలు 3 యూజ్ చేశానండి. మీరు కావాలంటే శనగపప్పు కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది టేస్ట్ శనగపప్పు కూడా వేస్తేను. ఇప్పుడు హైలో పెట్టానండి స్టవ్. పోపు దినుసులు ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేస్తే ఏమవుతుందంటే మధ్యలో మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మధ్యలో మన బెండకాయలు ఉల్లిపాయ వేసేసరికి సాఫ్ట్ అయిపోతుంది. ఆ ఉల్లిగడ్డ వేయగానే సాఫ్ట్ అయిపోతే ఈ పీనట్స్ కొంచెం క్రిస్పీగా ఇస్తాయి కదా, ఆ టేస్ట్ బాగుంటుంది మధ్యలో. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూనే వాడానండి. మీరు కావాలి అంటే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు, మీకు వద్దనుకుంటే మీరు వేయను అక్కర్లేదు. సో పల్లీలు అయిపోయాయి కదండి. పల్లీలు అయిపోయాక నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కాస్త ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే కరివేపాకు కూడా బాగుంటుంది. కరివేపాకు వేసిన కదండి. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను కదా.
లావు కూడా ఉండదండి. అంటే మనకి ఉల్లిపాయ అనేది సగం మగ్గితే సరిపోతుంది. మొత్తం ఉల్లిపాయ ఎర్రగా మగ్గించే అవసరం లేదండి, సగం వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సరిపోతుందండి. ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అవుతే సరిపోతుంది. నేను చెప్పాను కదా, మొత్తము మగ్గాల్సిన పని లేదండి, సగం మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దీనికి మనము పసుపు, ఉప్పు అవన్నీ వేసేసుకున్నామండి. ఫస్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే బెండకాయలు ఒకసారి వేసాక మనం ఇవన్నీ వేస్తే అది సరిగా పట్టుకోదండి, మళ్ళీ మన ఉల్లిగడ్డలు అట్లనే ఉండిపోతుంది. సో ఫస్ట్ మనం ఉప్పు, పసుపు, కారం, మన ధనియాల పౌడర్ అవి వేసేసుకున్నాక అప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాము, అప్పుడు బాగుంటుంది. నేను పచ్చిమిర్చి వేసానని చెప్పాను కదండి, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే మన కారం పొడి వేస్తున్నాను. కొంచెం స్పైసీ కావాలి అంటే మీరు ఇంకాస్త వేసుకోవచ్చు. అండ్ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు వేసాను, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసానండి. ఇది కొంచెం మన ఉల్లిగడ్డలకి మన పచ్చిమిర్చి మనం వేసిన పల్లీలు ఉన్నాయి కదా వాటికి పట్టుకునేంత వరకు ఇలా కలిపేసుకొని, ఇంకెక్కువ టైం పట్టదండి. ఇప్పుడు కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయల్ని ఇందులో వేసేసుకున్నాం. ఇంకా అయిపోయినట్టే అండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టకండి, ఎక్కువ పెడితే మన బెండకాయలు ఉన్నాయి కదా అవి సాఫ్ట్ అయిపోతాయి, మరీ సాఫ్ట్ అయిపోతాయి. సో అవి సాఫ్ట్ అవ్వకూడదు అంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసేసేయండి. సో అప్పుడు మన బెండకాయలు క్రిస్పీగానే ఉంటుంది.